దేవుడి దిన మందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువల్లే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. యేసు ప్రభువారే చెబుతున్నారు ఈ మాట. అతడు లేచి సిగ్గుమాలి మాటికి మాటికి అడిగిన వలననైనను అతను లేచి ఇచ్చును అంటున్నాడు. ఇద్దరు స్నేహితులను చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వచ్చినప్పుడు ఈ అతనికి తలుపు తీయటానికి ఇష్టపడక, అతనికి ఆహారం పెట్టడానికి ఇష్టపడక, లేవడానికి కూడా ఇష్టపడినప్పుడు అతను ఏమంటున్నాడంటే గేటు దగ్గర నిలబడి మాటి మాటికి అడుగుతున్నాడు. మాటి మాటికి అడుగుట వలన అతను లేచి ఇవ్వడానికి ఇష్టపడకపోయినా మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును కదా అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నారు ఈ మాటలు. మాటి మాటికి అడగాలి అని మనకి యేసుప్రభు వారు బోధిస్తున్నారు ఇక్కడ. మనకి ఏదైనా అక్కరగా ఉన్నప్పుడు, మనకి ఏదైనా చాలా ఇబ్బందికరమైన అవసరత ఎదురైనప్పుడు, లోక సంబంధమైన వారు మనకి తీర్చలేని సమస్య ఏదైనా వచ్చినప్పుడు మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ లోక సంబంధులు మనకి సహాయం చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోతారు. కానీ మన దేవుడు మనకి నిత్యము జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. నిత్యము ఆయన సహాయము మనకు అందించే దేవుడుగా ఉన్నాడు. నిత్యము మన కొరకే నేను వేచి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్న దేవునికి మనము మాటి మాటికి గోజాడాలి. ఏదైనా మనం బహు భయంకరమైన సమస్యలు చిక్కుకుంటే ఆయనను మాటి మాటికి అడగాలి. ఏదైనా బహు భయంకరమైన లేమిలో మనం కూరుకుపోయి ఉంటే ఆయనను మాటి మాటికి అడగాలి. పిల్లల విషయంలో కానీ వారి అవసరత ఏదైనా తీర్చబడాలి అంటే దేవుని సన్నిధిలో చేరి మాటి మాటికి అడగాలి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును అని కూడా తెలియజేస్తున్నారు. 9వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని కూడా తెలియజేస్తున్నారు. కనుక యేసు ప్రభు వారి మాటలు మనము హృదయంలో ధ్యానించినప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలముగా జీవించడం మాత్రమే కాదు, ఆయన ఏది చెప్పారో అది మనం చేయగలుగుతాం. ఆయన ఏ మాటలు మనకి తెలియచేస్తున్నారో ఆ విధముగా మనము ప్రార్థన చేయగలుగుతాము, ఆ విధముగా మనం జీవించగలుగుతాము. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వస్తుంది కదా, ఆమెకు సహాయం చేయడానికి, న్యాయం తీర్చడానికి అతను ఇష్టపడడు. అక్కడ కూడా ఆ విధవరాలు మాటి మాటికి ఆయన వద్దకు వస్తున్నప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఆ విధవరాలి మాటలు విని సహాయం చేయడానికి ఇష్టపడతాడు అని యేసుప్రభు వారు ఈ మాటలు చెప్తున్నారు. ఈ ఉదాహరణలన్నీ యేసుప్రభు వారు చెప్తున్నారు. కనుక మనము కూడా మనకి ఏది అవసరమైందో దానిని గుర్చి మన దేవుని దగ్గర మాటి మాటికి గోజాడదాము, మాటి మాటికి బ్రతిమలాడదాం, మాటి మాటికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేద్దాం. అప్పుడు మన సమస్యలన్నిటినీ తొలగిస్తాడు దేవుడు, మన ఇరుకులన్నిటినీ తొలగిస్తాడు దేవుడు, మన బలహీనతలన్నిటినీ తొలగిస్తాడు దేవుడు, ప్రతి సాతాను చర్యలను లయపరుస్తాడు దేవుడు, మనకే విజయం ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. చూస్తున్న బిడ్డలు కూడా ప్రభువా, మీరు మాటి మాటికి అడగమని వాక్యంలో తెలియచేసిన విధముగా బిడ్డలు కూడా నాయన వారికి ఏది అవసరమైనదో, వారి పిల్లలకి ఏది అవసరమైనదో, వారి కుటుంబ జీవితంలో ఏది అవసరమైనదో, వారి ఆరోగ్య విషయాల్లో ఏది అవసరమైనదో వారు మాటి మాటికి మీ పాదముల యొద్ద విజ్ఞాపన చేసి వారి జయమంది మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.